హాయ్ గైస్, వెల్కమ్ టు మన ఛానల్ మూవీ చాయిస్. నేను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. రివ్యూ ఆఫ్ మంజుబుల్ బాయ్స్ ఓటీటీ రివ్యూ. ఈ మధ్యకాలంలో మలయాళంలో బాగా వినిపించిన బ్లాక్ బస్టర్ హిట్స్లో మంజుబుల్ బాయ్స్ ఒకటి. 20 కోట్ల లిమిట్ బడ్జెట్లో ప్రొడ్యూస్ చేసిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ఏకంగా 200 కోట్స్ పైనే కలెక్షన్ రాబట్టి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. మన తెలుగులో కూడా డబ్ చేసి ఏప్రిల్ 6న మైత్రిముఖ మూవీ మేకర్స్ వారు రిలీజ్ చేశారు. ఇక్కడ తెలుగులో కూడా థియేటర్స్లో బాగానే సందడి చేసింది ఈ మూవీ. నేను థియేటర్లో మూవీని చూడలేకపోయా, కానీ ఓటీటీ ప్లాట్ఫామ్లో డిస్నీ ప్లస్ స్టార్లో మే 5 నుంచి స్ట్రీమింగ్ అవుతుంటే ఎందుకు ఒకసారి చూడాలని చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే, ఇలాంటి మంచి మూవీని థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయలేదని, మిస్ అయ్యానని చాలా ఫీల్ అయ్యా. మూవీ అంత ఎక్స్ట్రాడినరీగా ఉంది. మరి మూవీ స్టోరీ విషయానికి వస్తే, కేరళలో కోచికి చెందిన కుటాన్ సుభాష్ అనే ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్ళతో పాటు వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి తమ సొంత ఊరిలోనే చిన్న చిన్నగా ఉద్యోగాలు చేసుకుంటూ చాలా హ్యాపీగా గడిపేస్తుంటారు. ఈ గ్యాంగ్కి మంజుబుల్ బాయ్స్ అనే పేరు కూడా పెట్టుకుంటారు. వీళ్ళందరూ కలిసి కొడైకెనాల్ ట్రిప్కి వెళ్తారు. అక్కడ గునా కేవ్స్ అనే భయంకరమైన గృహ దగ్గరికి వెళ్తారు. అక్కడ మంజుబుల్ బాయ్స్ బ్యాచ్లో ఉన్న ఒకరైన సుభాష్ ఆ గృహలో పడిపోతాడు. 150 అడుగుల పై లోతులో ఉన్న ఆ లోయలో ఏకంగా 13 మంది పైగా పడిపోయి ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటికి రాలేదు. అలాంటిది సుభాష్ ఎలా బయటపడతాడు, అలా బ్రతికుంటాడా లేదా, తనను తన ఫ్రెండ్స్ ఎలా కాపాడారన్నది మిగిలిన స్టోరీ. మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే, ఈ మంజుమల్ బాయ్స్ మూవీలో ముఖ్యంగా టెక్నికల్ డిపార్ట్మెంట్కి మెచ్చుకుని తీరాలి. వీరు చాలా హార్డ్ వర్క్ చేశారు. నిజంగా సినిమా ఫోటోగ్రఫీ అయిన షైజు ఖలీద్ గారు చాలా అద్భుతంగా, కలర్ఫుల్గా, బ్రైట్గా మూవీని చూపించారు. విజువల్స్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ సుశీల్ శ్యామ్ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఒక సినిమాకి కథా కథనాలు బాగున్న, యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ బాగున్న, దానికి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సినిమా ఫోటోగ్రఫీ కానీ చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో ఈ టెక్నికల్ టీం ఈ మూవీకి 100% జస్టిఫై చేశారు. మూవీలో ఫస్ట్ హాఫ్ బాగుండి సెకండ్ హాఫ్ బాగోకపోతే టోటల్గా మూవీ ఇంకా ఫస్ట్ హాఫ్ మర్చిపోయి ఒక మూవీ ఫ్లాప్ అని చెప్పేస్తారు. కానీ ఈ విషయంలో ఈ మూవీ మాత్రం సెకండ్ హాఫ్ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. నిజంగా మనల్ని ఈ మూవీలోకి ఇన్వాల్వ్ చేస్తుంది. ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్కి మనం ఈ మూవీకి బాగా కనెక్ట్ అవుతాం. ఈ గునా గ్రేవ్స్ గృహల్లో తాడుకెట్టి ఎలా దిగారో ఏంటో, అసలు నిజంగా మూవీ షూటింగ్ స్పాట్ని సెలెక్ట్ చేసుకున్నందుకు, మూవీ టీంని ఈ ఛాలెంజ్ చేసినందుకు మెచ్చుకుని తీరాలి. కొటాన్ క్యారెక్టర్లో బషీన్ తహీర్ యాక్టింగ్ వేరే లెవెల్లో ఉంది. మూవీలో ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి మంచి ఎమోషన్ రాబట్టారు ఈ మూవీలో. మంజుమల్ బాయ్స్ బ్యాచ్లో ఉన్న మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా మలయాళ నటులమని నిరూపించుకున్నారు. తమ న్యాచురల్ నటనతో తమ క్యారెక్టర్స్కి 100% జస్టిఫై చేశారు. మూవీలో స్నేహం గురించి చూపించిన ఎమోషనల్ టచ్ని బాగా క్యారీ చేశారు డైరెక్టర్ చిదంబరం. తమ ఫ్రెండ్స్ని కాపాడుకోవడానికి మిగిలిన ఫ్రెండ్స్ ఎంత తాపత్రయం పడ్డారు అనేది మనకు కంటికి కట్టినట్లుగా, రియల్గా చూసినట్లుగా చాలా హార్ట్ టచ్ఫుల్గా, ఎమోషనల్గా తీసి మనల్ని మూవీలోకి ఇన్వాల్వ్ చేశారు. నిజంగానే కొన్ని సీన్స్లో అయితే నాకు కళ్ళ నుంచి నీళ్ళు కూడా తిరిగాయి. అంత ఎమోషనల్గా తీసిన విధానానికి మెచ్చుకుని తీరాలి. మూవీలో మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే, మూవీ ఆరంభంలో సాదాసీదాగా చాలా న్యాచురల్గా మూవీ స్టార్ట్ అవుతుంది. మొదట్లో నేరేషన్ చాలా స్లోగా ఉండి కొంచెం అసహనంగా ఫీల్ అవుతాం. ఫస్ట్ హాఫ్ మాత్రం జస్ట్ ఓకేగా విధంగా ఉంటుంది. మూవీలో ఎక్కడ ట్విస్ట్లు ఉండవు. మూవీ ఒకే ఫ్లోలో మాత్రమే రన్ అవుతుంది. ఓవరాల్గా ఈ మంజుమల్ మూవీకి మంచి బెస్ట్ థ్రిల్లింగ్ సర్వర్ మూవీ. ఈ వీకెండ్లో ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడొచ్చు. బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మీకు. ఈ మంజుమల్ బాయ్స్ మూవీకి మన మూవీ చాయిస్ నేను ఛానల్ ఇస్తున్న రేటింగ్ 3.75 అవుట్ ఆఫ్ 5. ఈ రివ్యూ నచ్చినట్లయితే మన మూవీ చాయిస్ నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.